ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్తాను. బాలా, మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వు నా చెయ్యి అప్పుడే ఎందుకు పట్టుకోలేదు? కనీసం నాకిలా మందు రాసేవాడి దగ్గరైనా ఉండేదాన్ని కదా. అంతేకాని నన్ను కొట్టేవాడి దగ్గర కాదు. గురువుగారు, నాకేం అర్థం కాలేదు. చూడు భీమ్, నువ్వు ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నావు, అది మంచిదే. కానీ మనం దృష్టి పెట్టడం మంచిది. మనం ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి ఏదైనా తప్పు చేస్తున్నామేమో. ఇలా ప్రతి నిర్ణయంలో తనకు అండగా నిలబడడం, అలాగే నీ చదువును పక్కన పెట్టడం, ఇది ముమ్మాటికి తప్పే. కానీ గురువుగారు, మీరే నేర్పించారు కదా ఇతరుల మీద సానుభూతి చూపించడం మంచిదని, అలాగే వాళ్ళ సుఖదుఖాల్లో వాళ్లకు తోడుగా ఉండడం మంచిదని. ఇప్పుడు మీరేం చెప్తున్నారో నాకు అది అర్థం కావడం లేదు. ఆ కూలిని చూడు, తను రోజంతా పొలంలో పనిచేస్తాడు, కష్టపడతాడు, కష్టపడి అలిసిపోతాడు. నేను రోజు తన్ని వస్తూ పోతూ చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు తనకు సహాయం చేయాలని అనుకుంటాను, కానీ నేను చేయలేను. దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి తన పనిని స్వయంగా చేసుకొనివ్వడమే మంచిది. టీ కొట్టువాడికి కూడా పూర్తి హక్కుంది తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి. తను చేయగలడు, తనను చేసుకొనివ్వు. నువ్వు వెళ్ళి నీ చదువు మీద మనసు పెట్టు, శక్తిమంతుడిగా మారు. అప్పుడే సహాయం చేయగలవు. నువ్వు ఇతరుల కోసం బతకాలనుకుంటున్నావు కదా, అది మంచిదే. కానీ నీ వికాసం మీద కూడా దృష్టి పెట్టు. ఒక దృఢమైన విశాల వ్యక్తిత్వం కోసం నీ దినచర్యను క్రమబద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సమయాన్ని సమతుల్యంగా ఎలా మార్చుకోవాలో దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. భీమరావు, ఇది కఠిన సత్యం. ప్రపంచంలో సహాయాన్ని పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నీ వయసు చాలా చిన్నది. ఇప్పుడు నువ్వు నీ వికాసం మీద కూడా మనసు పెట్టాలి. లేదంటే టీ కొట్టువాడి లాంటి వాళ్ళు నిన్ను సహాయం అడగడానికి వస్తూనే ఉంటారు. ఇక నువ్వు వాళ్ళ వెనక వెళ్ళి నీ చదువుకి నష్టం కలిగించుకుంటావు. సరే గురువుగారు, నేనిది దృష్టిలో పెట్టుకుంటాను. అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకుంటాను, నా వికాసాన్ని ఇతరుల పరోపకారంలో ఇమిడేలా ఎలా చేయగలనో చూస్తాను. భీమరావు, నేను చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ముందు ఏం నేర్చుకోవడం మంచిదంటే, సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియాలి. ఎప్పుడు ఏం చేయాలో, దేనికి ఎంత సమయం కేటాయించాలో ఇది తెలియడం చాలా ముఖ్యం. అప్పుడే మనం మన వికాసాన్ని, అలాగే సమాజ వికాసానికి తోడ్పడగలం. చూడు భీమరావు, పని చేయడానికి జీవితంలో 4 జాములున్నాయి. ఇక ఆ జాములను ఎవరు ఎలా వినియోగించుకుంటారో తనలాగే అవుతాడు. ఈ మాటను ఎప్పటికీ గుర్తుపెట్టుకో. అలాగే గురువుగారు, ఈ రోజు నుంచి నా రోజులోని 4 జాములను లెక్క చూసుకుంటూ ఉంటాను. నేను మీకు ఎప్పుడూ తోడుగా ఉండాలనుకుంటున్నాను, ప్రతి సమయం, ప్రతి క్షణం. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నాను? బాలా, నువ్వేం మాట్లాడుతున్నావో అది అసాధ్యం. నువ్వు మర్చిపోగలవేమో, కానీ నాకు పెళ్ళైందని నేను మర్చిపోలేను. కానీ నువ్వు సంతోషంగా లేనప్పుడు ఆ పెళ్లికి అర్థమేముంటుంది? బాలా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాకింకేం మాట్లాడాలని లేదు. నేను వెళ్ళను. బాలా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు ఈ గాయాల కంటే ఎక్కువ బాధ నువ్విక్కడ ఉండడం వల్లనే కలుగుతోంది. రాణి, నువ్వు మిగతా ఆడవాళ్ళలా కాదు. విధి రాతకి తల ఉంచి భవిష్యత్తులోని జీవితాన్ని అంగీకరించడానికి. ఒకవేళ అలా ఉంటే వితంతువైన తర్వాత కూడా నీ మనసులో ప్రేమ పుట్టేదే కాదు. ఇక ఇందులో నీ తప్పేమీ లేదు. ఎవరి సహాయంతో నువ్వు నీ జీవితానికి 2వ అవకాశం ఇచ్చావో తను సరైనవాడు కాదు. అంటే దీని అర్థం నీ దగ్గర జీవితానికి 3వ అవకాశం ఇచ్చే హక్కు లేదని కాదు.
మనిషి జీవితాంతం సుఖం కోసం వెతుకుతూనే ఉంటాడు. అలాగే నాకు తెలుసు, జీవితానికి మూడో అవకాశం ఇచ్చే ధైర్యం కేవలం నువ్వే చేయగలవు. నమస్కారం స్వామీజీ. క్షమించండి స్వామీజీ, మీరు అంత దీర్ఘంగా దృష్టి పెట్టి ఏం చదువుతున్నారు? ఇది ఒక పట్టిక. ఎవరిదంటే వాళ్ళు మన టీ కొట్టు మంగేష్ లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర చాలా ఖరీదైన స్థలాలున్నాయి, కానీ వాళ్ళ స్తోమత చిల్లి గవ్వకు కూడా సరికాదు. వీళ్ళందరి గురించి నా భక్తుడొకడు ప్రస్తావనకు తీసుకొచ్చాడు. ఎలాంటి ప్రస్తావన స్వామీజీ? ఈ పట్టికలో ఎవరెవరి పేర్లున్నాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను బెదిరిస్తాను. నా నుంచి తప్పించుకోవడానికి వాళ్ళందరూ స్వామీజీ దగ్గరికి వస్తారు. తర్వాత స్వామీజీ తన పద్ధతి ప్రకారం వాళ్ళందరి స్థలాలను కబ్జా చేసుకుంటారు. నాకు రావాల్సింది నాకు అందుతుంది. దీంట్లో స్వామీజీకి లాభమే, నాకు లాభమే. స్వామీజీ ఆ టీ కొట్టు మంగేష్ తన పిల్లలతో సహా గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరో చెప్పారు తను స్టేషన్ రోడ్లో జట్కాల కూర్చుని వెళ్తున్నాడంట. తను వెళ్ళిపోవటం చాలా మంచిది కదా. ఇటు తనకు అటు తన కుటుంబ సభ్యులకు ఎక్కడ రక్షణ ఉందనుకున్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ స్వామీజీ, అది చాలా తప్పైపోయింది. దాంతో అందరికీ ఏమనిపిస్తుందంటే మీరు తన స్థలాన్ని ఈశ్వరునికి సమర్పించారు, అందుకే తను వెళ్ళిపోయాడని. దీనివల్ల మీ మీద వ్యతిరేకత ఏర్పడుతుంది, మీ మీదున్న భక్తి బలహీనపడుతుంది. అవును స్వామీజీ, ఒకవేళ అలా జరిగిందంటే ఆనంద్, ఒక పని చెయ్యి బాబు, సంతకెళ్ళి కూరగాయలు తీసుకురా. అత్తయ్య, సాయంత్రం వెళ్ళొస్తాను కదా. ఇప్పుడు ఈ చెప్పులు కుట్టి ఇవ్వాలి, ఇవి చాలా అవసరం. బాబు, నాన్న ఇంకా జీజాబాయ్ రైలు బండిలో వచ్చేస్తారు. ప్రయాణం చేసి వచ్చారంటే ఆకలేస్తుంది కదా, అందుకే నేను వంట చేసి పెడదాం అనుకుంటున్నాను. వెళ్ళి బాబు తీసుకురా. సరే. ఈ జీజాబాయ్ అంటే రామ్జీ గారి రెండో భార్య కదా. తను భీమరావు పుట్టినరోజున కోపం వచ్చి పారిపోయింది. అవును, తనే. మరి ఏ సౌతి తల్లి తన కొడుకు పుట్టినరోజున ఇల్లు వదిలేసి పారిపోయిందో? తను వస్తుందంటే ఇన్ని ఏర్పాట్ల. ఎవరొస్తున్నారు? తను నాన్నగారి రెండవ భార్య. ఇక ఆ బంధంతో తన గురించి అత్తయ్య ఏం ఆలోచిస్తుందో అది సమంజసమైంది. చూడండి, మీరు ఇంకా రాని రాత్రి భోజనం మా ఇంట్లోనే చెయ్యండి. ఇదిగో బాబు, ఈ డబ్బులు తీసుకో. ఇదిగో, వెళ్ళు. త్వరగా రావాలి ఆనంద్. అలాగే, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. త్వరగా వచ్చేస్తాను. ఆ తర్వాత ఈ చెప్పులు కొడతాను. భీమ్, ఆ లోపు నువ్వే ఈ చెప్పులు కొట్టు. ఎందుకంటే ఆనంద్ ఎవరికో త్వరగా ఇవ్వాలన్నాడు. మీరిద్దరూ నాకు మాట ఇవ్వండి, ఈ దుకాణంలోకి ఎప్పుడు రామని. ఎందుకంటే నాకు ఇష్టం లేదు నా పిల్లలు చదువు వదిలేసి నా వ్యాపార పనుల్లో పాలు పంచుకోవడం. నేను మీకు మాటిస్తున్నాను నాన్న. లేదు, నేను మా నాన్నకు మాటిచ్చాను, నేను ఈ పని ఎప్పటికీ చేయనని. నన్ను క్షమించండి, నేను ఈ చెప్పులు కుట్టలేను. భీమ్, ఈరోజు ఏం జరిగిందని నీకు తెలుసా బాబు? ఏమైంది బాబాయ్? అదే మన టీ కొట్టు మంగేష్ ఉన్నాడు కదా, అతను తన కుటుంబంతో సహా గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అవునా? మంచి పని చేశాడు. తను తెలివైనవాడు, అర్థం చేసుకున్నాడు. ఈ మూర్ఖత్వపు పోరాటం చేయడంలో ఎలాంటి ప్రయోజనం లేదు.
అందులో సర్వస్వం కోల్పోవాల్సి వస్తుంది. ఏమంటావు భీమ్? నువ్వు ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నావు, అది మంచిదే. ఇలా తన ప్రతి నిర్ణయంలో తనకు అండగా నిలబడడం, అలాగే నీ చదువును పక్కన పెట్టడం, ఇది చాలా తప్పు భీమరావు. అరే ఏమైంది? ఇంటివైపు ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళు, పరిగెత్తి టీ కొట్టు మంగేష్ని వెతుకు. తనని ఆపు, అలాగే నచ్చ చెప్పు. తను పోరాడడం మంచిదని, ధర్నా చేయడం మంచిదని, అలాగే తన స్థలాన్ని వెనక్కి తీసుకోవడం మంచిదని. వెళ్ళు, పరిగెత్తు. ఏమైంది భీమ్? ఈరోజు నువ్వేం మాట్లాడడం లేదండి? మీరంతా అమాయకులు. ఇది చాలా చిన్న విషయం. ఒక పుకారు సృష్టించండి, నిన్న రాత్రి టీ కొట్టు మంగేష్ ఒక పీడకల కన్నాడు అని. కలలో సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చి ఏమన్నాడంటే, వీలైనంత త్వరగా నువ్వు నీ సపరివారంతో ఈ గ్రామం నుంచి దూరంగా వెళ్ళిపో. ఒకవేళ వెళ్ళలేదంటే అప్పుడు నీకు ఇంకా పెద్ద చెడు జరుగుతుంది అన్నాడు. అందుకనే టీ కొట్టు మంగేష్ గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. అద్భుతం స్వామీజీ, అద్భుతం. మీరు ఎంతో మంచి ఉపాయం చెప్పారు. నేను ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్తాను. స్వామీజీ, ఒకవేళ మంగేష్ ఆ ఇంటిని వదిలేసుంటే మరి నన్ను ఆ ఇంట్లో ఉండమంటారా? వెళ్ళు, అలాగే వెళ్ళు. స్వామీజీ, ఆ మంగేష్ ఇల్లు ఈ గ్రామంలోనే అన్నింటికంటే ఖరీదైన స్థలాల్లో ఒకటి. ఇక మీరు ఈ మహేష్కు ఆ స్థలాన్ని ఊరికే ఇచ్చేశారా? ఇస్తానని చెప్పాను, ఇంకా ఇవ్వలేదు. అయినా ఒకవేళ తన తమ్ముడికి ఎలాంటి గతి పట్టించావంటే ఇతని కూడా పట్టించొచ్చు. వంట వండడం లేదా? పిన్నిగారు వచ్చారు. ఆవిడ మనిద్దరిని భోజనానికి రమ్మంది. నాకు కూడా చెప్పారు, కానీ మనం వెళ్ళడం లేదు. ఎందుకు? ఎందుకంటే ఆ చిన్న జాతి వాళ్ళతో మనం తినే తాగే సంబంధాలు పెట్టుకోకూడదు, అందుకే. నేను వెళ్తాను. అలాగే మీరు కూడా రావడం మంచిది. మీరు మర్చిపోయారా? ఇదే చిన్న జాతి వాళ్ళే మనల్ని ఆదరించారు, ఆశ్రయం ఇచ్చారు. అయినా మీరు ఇది కూడా మర్చిపోయారా? నిన్నటి వరకు మనం దొంగతనాలు చేస్తూ తిరిగేవాళ్ళం. ఇక ఈరోజు వీళ్ళ మూలంగానే మనం 2 రాళ్లు సంపాదించుకుంటున్నాం, అలాగే గౌరవంగా తింటున్నాం. దొంగతనం చేయడం మన నిస్సహాయత. ఒకవేళ ఆశ్రయం ఇవ్వకపోయింటే మనమేం చచ్చిపోయేవాళ్ళం కాదు. చచ్చేవాళ్ళం కాదు, కానీ తిరుగుతూనే ఉండేవాళ్ళం. అయినా దొంగతనం చేసే నిస్సహాయత అలాగే ఉండేది కదా. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడడం మొదలుపెట్టావు. వెళ్ళడం లేదని నేను చెప్పాను కదా, అంటే వెళ్ళడం లేదు. అయితే నాతో పాటు మీరు పదండి. అలాగే మీరు వాళ్ళతో కలిసి ఎందుకు భోజనం చేయాలనుకోవడం లేదో చెప్పండి. అలాగే ఇది కూడా నచ్చ చెప్పండి, మీకు వాళ్ళతో కలిసి పని చేయాలని ఉందని, అవసరం వచ్చినప్పుడల్లా వాళ్ళ సహాయం కూడా కావాలని. కానీ పెద్ద జాతి అనే భ్రమ తొలగిపోదని. పెద్దమ్మొచ్చింది. నేను వెళ్తున్నాను. బహుశా జీజాబాయి వచ్చినట్టున్నారు. రా జీజాబాయ్, నీకు స్వాగతం. మీరిలా ఇల్లు వదిలేసి ఎప్పుడు వెళ్ళకండి. కోపం వచ్చినప్పుడు
కోపంగానే ఉండండి, కానీ కలిసే ఉండండి. కలిసి ఉంటూ ఉంటే కలిసి ఉండటం అలవాటైపోతుంది. ఆ తర్వాత ఎవరైనా వెళ్ళిపోతే అంతా బోసిపోయినట్టుగా ఉంటుంది. అవును పిన్ని, ఇక మీరెప్పటికీ వెళ్ళకండి. అవును, వెళ్ళకండి. మీరేనా అండి జీజాబాయ్ అంటే? అవును, ఈవిడే. మీరు ఎవరు? నేను వీళ్లకు బాగా తెలిసిన అమ్మాయిని. అప్పుడు మీ స్థానంలో భీమాబాయి ఉండేది. ఇక ఈరోజు మీరు ఆవిడ స్థానంలో ఉన్నారు. ఈ ఇల్లు అప్పుడు నాకు చాలా సహాయం చేసింది, అలాగే ఇప్పటికీ చేస్తోంది. మీరు కేవలం ఇలా అనుకోండి, మీ ఇంటి ఉపకారం మీద బతుకుతున్నానని. ఇప్పుడు అందరూ వచ్చేసారు కదా, పదండి భోజనం చేద్దాం. పిన్నికి ఆకలేస్తుందనుకుంటా. పైగా నేను మీకు బాగా ఇష్టమైన కూరగాయలు తీసుకొచ్చాను. పదండి భోజనం చేద్దాం. రండి పిన్ని, లోపలికి రండి. నేను నీకు చివరిసారి చెప్తున్నాను, ఇక్కడ ఏదో ఒక సాగు చెప్పి ఇక్కడి నుంచి పద. అయితే మీరే వెళ్ళి స్పష్టంగా చెప్పొచ్చు కదా. నువ్వు వెళ్ళి తినేసిరా. ఈరోజు నీ ఎముకల్ని విరగొడతాను. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పద. నీకు పిచ్చేమైనా పట్టిందా? ఏదేదో వాగుతున్నావు. ఈరోజు భోజనం తర్వాత నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వే నిర్ణయించుకో. భోంచేసిన తర్వాత ఒక కొత్త జీవితం కోసం నువ్వు నాతో పాటు రావడానికి ఇష్టపడతావో, లేక తిరిగి నువ్వు నీ భర్త దగ్గరికే వెళ్ళిపోతావో. తను నిన్ను మళ్ళీ కొడతాడు, ఈ రోజు కొడతాడు, రేపు కొడతాడు, బహుశా జీవితాంతం కొడుతూనే ఉంటాడు. ఇక నిర్ణయం నీదే. బాగా నెత్తిరెక్కి కూర్చుంటుంది. నేను వద్దని చెప్పిన తర్వాత కూడా ఆ చిన్న జాతి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి వెళ్ళింది. ఈరోజు అది రాని దానికి ఎలా బుద్ధి చెప్తానంటే అది జీవితం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దాన్ని రాని, దాన్ని కట్టేసి ఈరోజు ఒక్కొక్క ఎముకని విరగొడతాను. ఈ సందేశ్ ఎక్కడున్నాడు? ఆయనకి చాలా తలనొప్పిగా ఉందంట, అందుకే తను రాలేదు. అందుకే నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. సరే, నువ్వు భోజనం చెయ్యి, అలాగే భోజనం తీసుకెళ్ళు. అలాగే పిన్ని. నువ్వే నిర్ణయించుకో. భోంచేసిన తర్వాత ఒక కొత్త జీవితం కోసం నువ్వు నాతో పాటు రావడానికి ఇష్టపడతావో, లేక తిరిగి నువ్వు నీ భర్త దగ్గరికే వెళ్ళిపోతావో. తను నిన్ను మళ్ళీ కొడతాడు, ఈ రోజు కొడతాడు, రేపు కొడతాడు, బహుశా జీవితాంతం కొడుతూనే ఉంటాడు. ఆ వ్యక్తి చెప్పింది నిజమే. ఆడవాళ్ళని నెత్తినెక్కించుకోవడం మంచిది కాదు. ఈరోజు అయిపోయింది. ఇదిగో రాణి. హా,
ఈ రోజు కొడతాడు, రేపు కొడతాడు, బహుశా జీవితాంతం కొడుతూనే ఉంటాడు. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఈ రోజు రాత్రి భోజనం తర్వాత నేను నీకోసం ఎదురు చూస్తాను. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడడం మొదలు పెట్టావు. మనిద్దరం ఈ ఎక్కడికైనా రోజు వెళ్ళిపోతాం. నేను నీ ఎముకలన్నీ విరగొడతాను. ఈ రోజు రాత్రి భోజనం తర్వాత నేను నీకోసం ఎదురు చూస్తాను.